తెలంగాణ ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెలలో కిక్కే కిక్కు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో జరిగిందే ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు అధికారులు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరోవైపు డిసెంబర్ 31 రావడం ఎక్సైజ్ శాఖకు కలిసొచ్చింది. ఒక్క డిసెంబర్లోనే 5,050 కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న రాత్రి 350 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత 5 రోజులుగా 1,344 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. మంగళ బుధవారాలు 2 రోజులు ఏకంగా 750 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మొత్తం మీద 5,000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. భారీగా ఆదాయం సమకూరింది. అటు కొత్త మద్యం వ్యాపారులకు కూడా తొలి నెలలోనే కాసుల వర్షం కురిసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2024 డిసెంబర్లో 3,800 కోట్లు, 2023 డిసెంబర్లో 4,297 కోట్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,300 కోట్లకు పైగా అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. భారీగా మద్యం విక్రయాలు ఉండొచ్చని అంచనా వేసిన ఎక్సైజ్ శాఖ స్టాక్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, తర్వాత క్రిస్మస్, ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు కలిసొచ్చాయి. డిసెంబర్ తొలి 2 వారాల్లో పెళ్లిళ్లు, పర్యాటక ప్రాంతాల్లో ఈవెంట్లతోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 30న ఒక్కరోజే 375 కోట్ల విక్రయాలు నమోదవగా 31న సాయంత్రానికే అమ్మకాలు 350 కోట్లు దాటేశాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, 1 గంట వరకు బార్లు తెరిచుంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెలలో కిక్కే కిక్కు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో జరిగిందే ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు అధికారులు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరోవైపు డిసెంబర్ 31 రావడం ఎక్సైజ్ శాఖకు కలిసొచ్చింది. ఒక్క డిసెంబర్లోనే 5,050 కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న రాత్రి 350 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత 5 రోజులుగా 1,344 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. మంగళ బుధవారాలు 2 రోజుల్లో ఏకంగా 750 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మొత్తం మీద 5,000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. భారీగా ఆదాయం సమకూరింది. అటు కొత్త మద్యం వ్యాపారులకు కూడా తొలి నెలలోనే కాసుల వర్షం కురిసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2024 డిసెంబర్లో 3,800 కోట్లు, 2023 డిసెంబర్లో 4,297 కోట్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,300 కోట్లకు పైగా అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. భారీగా మద్యం విక్రయాలు ఉండొచ్చని అంచనా వేసిన ఎక్సైజ్ శాఖ స్టాక్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.